నాకొకళ్ళు కామెంట్ చేశారండి. ఆ ఇల్లు బానే ఉంది కదా! ఎందుకు ఖాళీ చేశారని చెప్పేసి. ఆ ఇంట్లోని కొంచెం వాటర్ ఫెసిలిటీ అనమాట కొంచెం బాలేదు. మా చిన్నబ్బాయికైతే పళ్ళ పింపుల్స్ అయ్యి వచ్చేసాయి. అందుకని చెప్పి ఖాళీ చేస్తాం. మెయింటెనెన్స్ అండ్ రెంట్ కూడా చాలా హెవీగా అయిపోతుంది. అందుకని చెప్పి ఖాళీ చేస్తాం. అందుకే ఇల్లు కొంచెం బెటర్‌గా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కొంచెం తక్కువలో వచ్చిందని చెప్పి ఇంటికి షిఫ్ట్ అయిపోయాం. అందుకే ఖాళీ చేసాము. ఇంకేం రీజన్ అయితే లేదు అని చెప్పేసి. తర్వాత మా ఇంటి పాత ఓనర్ అయితే అసలు ఏం పట్టించుకునేవారే కాదు. అస్సలు నిజం చెప్తున్నాము. ఏదైనా చెప్పినా కూడా రెస్పాండ్ ఉండేదే కాదు. ఇక్కడ అలా కాదండి. వచ్చిన వెంటనే పైప్స్ అయితే లేవు. పైప్స్ వేయించారు. అంతా క్లారిటీగా అన్నీ వింటున్నారు, మాట్లాడుతున్నారు. కొంచెం బాగున్నారండి. కొంచెం వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. వాటర్ ఫెసిలిటీ కానీ ఇల్లు కానీ అంతా చాలా బాగానే ఉంది. అందుకే చెప్పి ఖాళీ అయితే అయిపోయాము. అందుకే ఖాళీ చేసాము. ఇంకేంటి రీజన్ అయితే కాదు. అది మెయింటెనెన్స్ కానీ వాటర్ కానీ అసలు రెస్పాండ్ అనేది అవ్వేవారు కాదనమాట. అందుకే అని చెప్పి ఆ ఇల్లు ఖాళీ చేసాము. ఇప్పుడు ఖాళీ చేస్తాం కాబట్టి ఇంకా తిరుపతి వెళ్ళే విజిట్ అయితే ఒకటి ఉంది. ఆ తిరుపతి వెళ్ళొచ్చాక టోటల్ ప్రాపర్గా కొంచెం ఇల్లు అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? సరే, నేను మీలో ఒకళ్ళమ్మ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.